చంద్రబాబు రాజకీయ కుట్రతో ప్రారంభమైన నెయ్యి ఆర్థిక కుట్రగా ఎలా మారిందో సాక్ష్యాలతో మండలి సాక్షిగా ఎండగట్టింది వైఎస్ఆర్సీపీ. కల్తీ లడ్డూ వ్యవహారంలో సమాధానం చెప్పలేక కూటమి ఎమ్మెల్సీలు సతమతమయ్యారు. ఎప్పటిలాగే డైవర్షన్ పాలిటిక్స్ కు తెర మీదకు తీసుకొచ్చింది చంద్రబాబు సర్కార్. మండలిలో హెరిటేజ్ పేరు వినపడగానే కూటమి మంత్రులు ఉలిక్కిపడ్డారు. హెరిటేజ్ కు ఇందాపూర్కు సంబంధం లేదని చెప్పడానికి నానా ప్రయాసపడ్డారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్ చేశారు. ఎమ్మెల్సీలు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తూమాటి మాధవరావు మాట్లాడుతున్నప్పుడు మంత్రులు పదే పదే అడ్డు తగిలారు. దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర అడిగి తెలుసుకుందాం. సురేంద్ర, చెప్పండి, నిన్న మొత్తం యావత్ సభ చూసాం. సో ముందుగా అసలు చర్చ ఏ రకంగా పక్కదారి పట్టించాలి, అసలు చర్చకు రాకూడదు అని ఏ రకంగా ప్రయత్నించారు? స్పీకర్కే, మండలి చైర్మన్కే ఎలాంటి పాఠాలు చెప్పజూశారు? అవన్నీ చూసాం మనం. సో ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఇవాళ ఏం జరగబోతుంది? ఇన్పుట్స్ చెప్పండి. హరి, టీటీడీ కల్తీ లడ్డుకి సంబంధించి నిన్న మండలిలో పెద్ద ఎత్తున అయితే చర్చ సాగింది. ఎందుకంటే మండలి ప్రారంభమైన దగ్గర నుంచి తిరుపతి లడ్డు మీద చంద్రబాబు చేసిన వ్యాఖ్యల మీద ఖచ్చితంగా చర్చ జరగాలంటూ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. దాదాపు 6 సార్లు వాయిదా తీర్మానిస్తే 6 సార్లు ప్రభుత్వం తిరస్కరించింది. చివరికి 26వ తారీఖున లఘు చర్చకు సిద్ధమంటూ కూడా చెప్పింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రోజు కూడా ఏదో విధంగా అడ్డుకుంటూ ప్రయత్నం చేసింది. అయితే నిన్న చర్చకు అంగీకరించింది. నిన్న చర్చకు అంగీకరించిన దగ్గర నుంచి కూడా మళ్ళీ దాన్ని చర్చను అడ్డుకునే విధంగానే ప్రయత్నాలు అయితే చేసిన పరిస్థితి అయితే మండలిలో కనిపించిందని చెప్పాలి. పూర్తిగా లఘు చర్చకి సంబంధించి ఇందాపూరు టీటీడీకి సంబంధించి ఏదైతే హెరిటేజ్కి ఉన్న సంబంధం ఏదైతే ఉందో దీని మీద కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున పట్టుబట్టారు. అయితే ఈ అంశాన్ని, చంద్రబాబు తిరుపతి లడ్డూని రాజకీయ వ్యవహారం నుంచి ఆర్థిక కుంభకోణంగా ఎలా మార్చారో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు పోసగుచ్చినట్లు తెలియజేశారు. పూర్తి ఆధారాలతో బయటపెట్టిన పరిస్థితి కనిపించింది. దీంతో టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు కానీ మంత్రులు కానీ తట్టుకోలేకపోయారు, పూర్తిగా సతమతమయ్యారు. దీనితోటి చైర్మన్ మీదే ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కామెంట్లు చేసిన పరిస్థితి, మీరు క్రిస్టియన్ అంటూ అచ్చెన్నాయుడు మాట్లాడిన పరిస్థితి కూడా మండలిలో కనిపించింది. ఏదో ఒక విధంగా ఈ చర్చను పక్కదారి పట్టించాలి, దీని మీద చర్చ జరగకూడదన్న ఒక ఉద్దేశం అయితే కూటమి నేతలో చాలా స్పష్టంగా కనిపించిందని మాత్రం చెప్పొచ్చు. ఈ ఇందాపూర్కి సంబంధించి హెరిటేజ్కి సంబంధించి ఉన్న సంబంధాలు వెబ్సైట్ తీస్తే తొలగిపోతాయి అంటూ అచ్చెన్నాయుడే ఒప్పుకున్న పరిస్థితి, సంబంధాలు ఉన్నాయంటూ స్పష్టం చేసిన పరిస్థితి కూడా మనకి మండలిలో కనిపించింది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఈ నేపథ్యంలో చర్చలో పాల్గొంటున్న 19 నిమిషాల్లో దాదాపు 12 సార్లు మంత్రి పయ్యావుల కేసు అడ్డు తగిలారు. ప్రతి సందర్భంలో అంటే చర్చని ఏదో విధంగా కొనసాగిందా అడ్డుకోవాలనే ఒక ఉద్దేశం అయితే కూటమి నేతల్లో కనిపించింది. చర్చ సాగుతున్నప్పుడు జనరల్ గా స్టేట్మెంట్ ఏదైతే ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇస్తారో ఆ ప్రొసీడింగ్ ఆర్డర్స్ లో ముందు చర్చ జరగాలి, తరువాత ప్రభుత్వానికి సంబంధించి సమాధానం ఇవ్వాలి, స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇది ప్రొసీడింగ్ జరుగుతుంది. కానీ ముందే ప్రభుత్వం నుంచి మేము స్టేట్మెంట్ ఇస్తామంటూ పయ్యావుల కేశవ్ చెప్పడం, దాన్ని చైర్మన్ కూడా వ్యతిరేకించిన పరిస్థితి కూడా కనిపించింది. ఏదో ఒక విధంగా ఈ చర్చను పక్కదారి పట్టించాలి, సభ్యుల్ని అడ్డుకోవాలనే ఒక ఉద్దేశం దీంట్లో కనబడడం మనం చూసాం. దాంతో పాటు మంత్రి ఆనం రామనారాయణ వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు మీద దాడి చేయడానికి కూడా ఒక ప్రయత్నం అయితే అక్కడ జరిగిందనేది వినిపిస్తుంది. ఏదో ఒక విధంగా ఈ చర్చను పక్కదారి పట్టించాలి, తమ రాజకీయ ఆర్థిక కుంభకోణాలు ఏ విధంగా బయటపడతాయి, రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా దేవదేవుని భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేసిన కూటమి ప్రయత్నాలు బయటపడడం, రెండు ఈ అంశం నుంచి పక్కదారి పట్టించడం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా డైవర్షన్ పాలిటిక్స్ కి తెరదీసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి అంశంలో కూడా డైవర్షన్ చేస్తున్న పరిస్థితి. నిన్న చర్చ కూడా, లఘు చర్చ కూడా ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేసే విధంగా ప్రయత్నం చేశారు. అయితే పూర్తిగా తామే ఇబ్బందులు పడిన పరిస్థితి. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎందుకంటే ఇప్పటికొచ్చి చైర్మన్ ఎవరు కూడా మతాన్ని కానీ కులాన్ని కానీ ఆపాదించి మాట్లాడలేదు. కానీ నిన్న అచ్చెన్నాయుడు మంత్రి హోదాలో ఉండి చైర్మన్ ఆపాదించి మాట్లాడిన పరిస్థితి, దాన్ని చైర్మన్ కూడా ఖండించిన పరిస్థితి. క్షమాపణ అచ్చెన్నాయుడు చెప్పాలంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు కూడా ఆందోళన చేసిన పరిస్థితి నిన్న మండలిలో కనిపించింది. రాష్ట్ర ప్రజలకి టీటీడీ మీద చర్చ జరిగితే వాస్తవాలు బయటపడతాయన్న ఒక ఉద్దేశం కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి ఏదో ఒక విధంగా దీన్ని దారి మళ్లించాలి, డైవర్షన్ చేయాలనే ఒక ఉద్దేశం అయితే నేను మండలిలో చాలా స్పష్టంగా ఉంది. ఈ రోజు కూడా దాని మీద అంశం మీద చాలా స్పష్టమైన సమాధానం ప్రభుత్వం నుంచి చెప్పాలి, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలి, దీనికోసం ఆందోళన కొనసాగిస్తామంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందని చెప్పాలి. హరి, రైట్ సురేంద్ర.